కాంగ్రెస్ పార్టీని విజయోత్సవాలు ఉన్నాయి ప్రస్తుతం. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని మంచిగా నెత్తినెత్తుకున్నారు. చాలా బాగుందన్న. ఓకే, 6 గ్యారెంటీలు అమలు చేసిర్రా? 6 గ్యారెంటీలు అమలైనాయి కాబట్టి కాంగ్రెస్ విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అన్న. రేవంత్ రెడ్డి అన్న ఇంకా 20 సంవత్సరాలు ఉంటాడు ఇక్కడే. మా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? ఇంకా 20 సంవత్సరాలు ఉంటారు ఇక్కడే. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు రాసి పెట్టుకోనన్న. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే మాట మీద మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి. 20 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అన్న ఈరోజు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తుండు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అద్భుతమైన పరిపాలన నడుస్తుంది. 20 సంవత్సరాలు బరాబర్ ఉంటుంది. మరి అవతల ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అసలు 2 ఏళ్లలో మేమే వచ్చేస్తున్నాం, ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారే అంటారు కదా, మీరేమో 20 ఏళ్ళు అంటారు. అదేం లేదన్న, వాళ్ళు చెప్పుకోవడానికి 100 చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీరు రీసెంట్ చూసిన నిన్న మున్సిపల్ ఎలక్షన్ మీరు చూసినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎటువంటి స్పందన లేదు. దగ్గర 75% కాంగ్రెస్ విన్ అయింది. ప్రతి చోట్ల కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందన్న. అంటే మరి మొత్తం కాంగ్రెస్ సోషల్ యాక్టివిస్ట్ లెక్క పనిచేస్తున్నారు అంతే కదన్న. ఎందుకు అంటే ఇది మీ మొదటి రాజకీయ వేదిక అని అనుకుంటున్నా నేను. కాంగ్రెస్ అయినా ఇదివరకు ఏమైనా వేరే పార్టీలో ఉండేనా మీరు? లేదు, కాంగ్రెస్ లో యాక్టివ్ ఉన్నాను. ఇంతకుముందు కొన్ని పరిచయాల వల్ల వాళ్ళతో వీళ్ళతో ట్రావెల్ అయిన తప్ప యాక్టివ్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పేద వర్గాల పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో లాయల్ గా ఉండడం మంచిది. ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తాయి. యువతకి బడుగు బలహీన వర్గాల్లో పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పెన్నిదిగా ఉంటది. రాహుల్ గాంధీ ఎక్కడ సిద్ధుబాయి మీద అంటే ఏ ప్రాంతం ఇది? నాది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ అన్న. ఉత్తమ్ సారథ్యంలో. ఎక్కడ, ఏ ఊరు? హుజూర్నగర్ లో? మన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్. అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్నలు ఫార్మర్ అన్న. చాలా పేద కుటుంబమే. చాలా మంది దగ్గర చూసుకుంటూ వచ్చింది కాబట్టి ఒక పర్సన్ దగ్గర తిరిగినాను. ఒక పేరెందుకులే కానీ ఆయన పేరెందుకు ఒక లీడర్, ఒక కాన్సెన్స్కి లీడర్, ఆయనతో ఒక 5 సంవత్సరాలు ట్రావెల్ అయినాను. ఆయనతో ట్రావెల్ అయిన విధానం గెలిచేంత వరకు ఒక విధానం ఉంది, గెలిచిన తర్వాత ఒక విధానం ఉంది. ఆయన్ని చూసిన తర్వాత ఇలాంటి రాజకీయ నాయకులు ఉండకూడదనే ఉద్దేశంతో యాక్టివ్ పాలిటిక్స్ లో రావాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యి. ఎన్నేళ్ళు తిరిగిరు ఆ వ్యక్తి వెనకాల? 6 years తిరిగినాను. 6 ఏళ్ళు? 6 ఏళ్ళు. 6 ఏళ్ళు ఏమేం చేసిర్రు? 6 ఏళ్లలో ఏం చేయలేదు. ఆయన చేసింది శూన్యం. మీరు ఆయన కోసం ఏమేం చేసిర్రు? ఆయన కోసం చేయని పని అంటూ లేదన్నా. ఇది చెయ్యలేదనే లేదు. ప్రతి పని ఫ్లెక్సీలు కట్టడం, జెండాలు మోయటం, ఆయనతో కార్ల తిరగటం, కార్లలో ఏలాడబడి ఆయనకి గన్మెన్ లాగా పనిచేసినాం. బట్ ఆయన గెలిచేంత వరకు ఒక వైఖరి, గెలిచిన తర్వాత ఇంకో వైఖరి. ఆయన దగ్గర పోవాలంటేనే ఇరిటేషన్ వచ్చేంతలా చేసిన ఆయన. ఎవరో ఆ వ్యక్తి? ఏమన్నా పేరేమన్నా చెప్పాలి? పేరెందుకులేనా, ఆయన పేరెందుకు చెప్పుకోవడం చాలా మంచిది. అలాంటి ఏమైతుందంటే అన్న, కొంతమంది ఇలా గెలిచేంత వరకు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా ఉండడం వల్ల వాళ్ళ గెలుపుని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. పక్కన వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం వల్ల మనం గెలవడానికి ఎంత కష్టపడతామో ఓడిపోవడానికి కూడా అంతే కష్టపడతారు. అందుకని ఆయన లాస్ట్ ఎలక్షన్ లో అత్యంత ఘోరమైన పరాజయం చెందింది ఆ వ్యక్తి. అంటే మీలాంటి వ్యక్తుల్ని, యువకుల్ని మోసం చేసింది కాబట్టి ఓడిపోయింది అంటారా? ఖచ్చితంగా ఓడిపోయింది ఆయన. అంటే భవిష్యత్తు మరి ఎట్లా డిజైన్ చేసుకోబోతున్నారు? మీరు ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కొంచెం గుడ్ ఫేవర్ గా ఉన్నారు. సో ఎట్లా డిజైన్ చేసుకోబోతున్నారు? ఏంది భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పార్టీకి లాయల్ గా చేస్తే ఏదో రోజు ఉన్నత స్థాయిలో పోతాం అనేది కన్ఫామ్. ఇన్స్పిరేషన్ చాలా మంది ఉండు. ఇవాళ ఫైమ్ క్రియేషన్ ఉండు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినారు. ఇవాళ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద కీ రోల్ పార్టీ చేస్తున్నారు. అంటే పార్టీకి లాయల్ గా ఉండటం, ఇంకా మంచి వ్యక్తిత్వం ఉండడం. ఇంకోటి పెద్ద పేరే తీసుకొచ్చారు కదా, ఇప్పుడు సీఎం తర్వాత సీఎం అని అంటారు ఆయన. సరే, ఆయన ఆ రకంగా ఫీల్ కాకుండా ఆయన మార్కెట్ లో అట్లా ఉంది. ఆయన అలాంటి వాళ్ళు మాలాంటి యువతకి చాలా ఇన్స్పిరేషన్ అన్న. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని చూసి రాజకీయాల్లోకి రావాలి ప్రతి వ్యక్తి. ఇలా డబ్బులుంటేనో, పెద్ద పెద్ద కార్లు ఉంటేనో రాజకీయం చేయాలంటారు కానీ దానికి సంబంధం లేకుండా రాజకీయం చేయొచ్చు. ఇలా డబ్బులుంటేనే నాన్న మీరు నన్ను ఎడాగా పిలిచింది, డబ్బులు లేకపోయినా రాజకీయం చేయొచ్చు. కానీ డబ్బులతోటే రాజకీయం సాధ్యమని కొంతమంది నిరూపిస్తారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అన్న? డబ్బులతోనే రాజకీయం అనేది తాత్కాలికం అన్న, అక్కడి వరకే అయిపోతుంది. నీకు గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడుకుంటూ వచ్చి, నీకు మంచిది చెడింది అన్ని తెలుసుకుంటూ వచ్చి, ఇలా ఒకటే పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా
మంచి పొజిషన్లో పోవచ్చు. దానికి ఉదాహరణకు మందులు సామేలు గారు 50 రూపాయలతో కాన్సెన్సీకి వచ్చి అలా సెట్ అయినారు. వి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్యు నుంచి, టీపీసీసీ నుంచి ఎన్నో పదవులు అనుభవించినారు. చాలా మంది ఇలా మా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ అని ఉన్నాడు, మా అందరికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పర్సన్. ఇలా 15 సంవత్సరాల నుంచి డబ్బులతో సంబంధం లేకుండా ఒకటి నమ్ముకున్న వృత్తిని, నమ్ముకున్న విధానాన్ని పోగొట్టకూడదని ఇలా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేక అవమానాలు, నిందలు, రకరకాలు. అన్నకు డబ్బులు లేవా? విపరీతమైన డబ్బులు ఉన్నాయి. డబ్బులతో సంబంధం లేదు. మనం ఏదైనా ఎంచుకుంటే ఆ పని మీద మన నిబంధత, కష్టం సుఖాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒకటే పని నమ్ముకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతుంది. ఎందుకు అసలు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీ అట్లా, బీఆర్ఎస్, ఇంకా ఇతర బీఎస్పీ, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి కదా. మీరు సిద్ధు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చింది అసలు? నాకు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ అన్న. ప్రతి ఒక్కరికి, నార్మల్ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. యూత్ కాంగ్రెస్ నుంచి ఎలక్టెడ్ విధానం ఉంటది. కష్టపడ్డోడికే పదవులు అనేది. ఇలా డబ్బులు సంచులు ఉంటేనో, ఇంక బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఎందుకు డబ్బులు కట్టలు ఉంటేనో, ఫార్చునర్ కార్లు ఉంటేనో, ఇంకోటి ఉంటేనో ఆడ పదవులు. కాంగ్రెస్ లో అలా ఉండవు. నువ్వు ఎటువంటి డబ్బు సంచులు లేకపోయినా, ఎటువంటి సర్కిల్ బ్యాక్గ్రౌండ్, పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు అవసరం లేదు. ఉన్నారా మరి అదే మీరు చెప్పే యూత్ కాంగ్రెస్ లోనే ఇట్లా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన నేతలు ఉన్నారా ఎవరైనా? ఎందుకు లేరన్నా, చాలా మంది ఉన్నారన్నా. యూత్ కాంగ్రెస్ లో చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడి లాంగ్ టర్మ్ నుంచి వచ్చిన అని ఇన్స్పిరేషన్ అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నారు, ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు. ఇంకా పోతే అటు పోతే ఎన్ఎస్యూ నుంచి బల్మూరు వెంకటన్న ఉన్నాడు, శివసేన. ఇలాంటి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళన్నా. యూత్ కాంగ్రెస్ అనేది రాజకీయాల్లో మొదటి మెట్టు లాంటిది. యూత్ కాంగ్రెస్ నుంచి చట్టసభల్లో మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు చెడిపోలేరు. కానీ సిద్ధుబాయ్, కాంగ్రెస్ పార్టీ అంటే అదొక పెద్ద మహాసముద్రం. అందులో పదవులు రావాలంటే ఎన్నో ఏళ్ళుగా కష్టపడాలి అని అంటారు కదా. మామూలుగా ఇంత సీనియర్ల మధ్యలో మీలాంటి యువకులు, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న వ్యక్తులకు పదవులు వస్తాయి, అధికారాలు వస్తాయని ఎట్లా అనుకుంటారు మీరు? ఇలా పదవులు అనిపించేటోళ్ళు వాళ్ళంతా పెద్ద పెద్ద సంచులు తీసుకుని వచ్చినారన్న. ఎన్నో సంవత్సరాల పార్టీకి లాయల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా పదవులు అనిపిస్తున్నారు. ఏది ఒకటేసారి రాదన్న. చాలా కష్టపడాలి. రాళ్ళు ఇసిరేసేటోళ్ళు ఉంటారు మన మీద, అదే కొన్ని టైం పూలు వేసేటోళ్ళు ఉంటారు. అన్ని అనుభవించుకుంటూ పోతేనే రాజకీయ లీడరు. రాజకీయ వ్యవస్థ అంటేనే పెద్ద సముద్రం. మళ్ళా దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం నమ్ముకున్న పార్టీకి లాయల్ గా పనిచేసుకుంటూ పోతే సక్సెస్ అనేది దానంతట తానే వస్తుంది. అంటే ఎట్లా భవిష్యత్తు మీరు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉంటారా, ఇతర పార్టీలో మారే అవకాశాలు ఉంటాయి? ఏ పార్టీ మారనన్నా, నేను కాంగ్రెస్ లోనే ఉంటాను. నా కట్టె కాలేంత వరకు కాంగ్రెస్ తోనే ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఎవరైనా మీ ఆత్మీయ మిత్రుడు, అంటే మీకు పార్టీలతో సంబంధం లేకుండా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి మా పార్టీలోకి రా, నీకు ప్రోటోకాల్ పదవులు, లేదంటే ఇంత పైసలు, లేదంటే ఇంకేదో ఇస్తాము అని అంటే మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? రేవంత్ అన్న ఎదుగుదలను చూసి, రేవంత్ అన్న పడ్డ కష్టాన్ని చూసుకుంటూ ఆయన దారిలో నడుచుకుంటూ, ఆయన దారిని ఒక పూలబాటుగా వేసుకున్నాం కాబట్టి రేవంత్ అన్న లాగానే కష్టపడతారు. రేవంత్ అన్న సీఎం అయిందంటే ఓన్లీ ఆయన మాట విధానం, ఆయన పడ్డ కష్టమే. రేవంత్ అన్న ఇంటి చుట్టూ 1000 కోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ రేవంత్ అన్న ఎందుకు సీఎం అయిందంటే ఆయన ఒకటే విధానాన్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ ఎక్కడ కాంప్రమైజ్ తెలంగాణ సీఎం అయింది. అన్న రేవంత్ అన్న ఎన్నో కేసులు అయినాయి, ఎన్నో రాళ్ళు చేసిన, ఎంతో భయభ్రాంతులు చేసినారు. రేవంత్ అన్న ఎందుకు సీఎం అయినట్టే ఆయన కష్టమే. అంటే స్ట్రాంగ్ గా నిలబడితే పదవులు వస్తాయి అంటారు. డెఫినెట్లీ ఖచ్చితంగా నమ్ముకున్న పార్టీ కోసం నువ్వు ఏదో ఒకటి చేస్తే పార్టీ నీకు ఏదో రోజు ఏదో ఒకటి చేస్తుంది. మీరేమో నిరుపేద కుటుంబం నుంచి, హుజూర్ నగర్ నుంచి వచ్చినా అంటున్నారు. కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం కాదు. ఉదాహరణకు అమ్మ నాన్నలు వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది? అవసరమారా మనకి రాజకీయం, ఏదో చేసుకొని బతుకుదాం బిడ్డ అంటారా, లేదంటే నువ్వు ముందుకెళ్ళు అని మంచి ఎంకరేజ్ చేస్తారా? ఎట్లా ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? మా అమ్మ నాకు చాలా మంచి సపోర్ట్ చేస్తుంది అన్న. నేను ఇంట్లో పెద్ద కొడుకుని. మా అమ్మ 2 తమ్ముళ్ళు మంచి సెటిల్ అయినారు. మా అమ్మ నన్ను ఏ రోజు కూడా నువ్వు ఇది చేయొద్దు నాన్న అనలే. నా గురించి మా ఊర్లో చాలా మంది చెప్పినారు, నీ కొడుకు పెద్ద పెద్దలతో ఫోటోలు దిగుతుండు, ఏదో రోజు పడిపోతాడు, ఇలాంటి అవసరమా, మనం పేదరికం నుంచి వచ్చాం కదా, ఏదో చిన్న ఫ్యాక్టరీలలో ఒక 20,000 30,000 ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. కానీ మా అమ్మ ఏ రోజు నన్ను అట్ట డిసప్పాయింట్ చేయలేదు. నాకేమైనా బాధ వస్తే మా అమ్మ ఖచ్చితంగా మా అమ్మ అండదండలు ఉంటుంది. నేను చాలా మంచి ఇన్స్పిరేషన్తో కష్టపడాలనుకుంటున్నాను.
మీలాంటి వాళ్ళ అండదండలతో ఏదో రోజు మంచి పొజిషన్కి వస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సిద్ధుభాయ్ పాలిటిక్స్ లో మీరు? మోస్ట్లీ 2 years అండి. అంతకుముందు ఇప్పుడు ఈ 2 years అంటే దాదాపు 600-700 days లో దాదాపు అవసరమా మనకి రాజకీయాలు? సపరేట్గా ఏదో చిన్న వ్యాపారం చేసుకోనో లేదంటే ఉద్యోగం చేసుకొని ఉంటే బాగుండు అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉద్యోగాలు అయితే ఏం చేయాలనిపించలేదు. నాకు చిన్న చితక వ్యాపారం ఉంది. నేను మ్యారీడ్, నా వైఫ్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. నాకు కూతురు. నేను ఏ రోజు వాళ్ళని చేజాపిచ్చే పరిస్థితి ఏ రోజు లేదు. దేవుడు అలా బ్లెస్ చేసిండు. నాకు అంతో ఎంతో చిన్న చితక వ్యాపారాలు ఉన్నాయన్న. దాన్ని ఎట్లా మీరు ఇన్కమ్ సోర్స్ ఎట్లా? పొద్దున్న లేస్తే అంటే మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పి నేను మీ ఆత్మీయ కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేసిన, ఏంటి పరిస్థితి మీ గురించి అని అడిగితే, లేదు ఆయనకున్న ఏదో చిరు వ్యాపారి, ఆయనకున్న దాంట్లో నలుగురు సాయం చేస్తూ ఆయన ఉంటున్నాడు, ఏదో ఒక రోజు ఎదగాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఎట్లా మరి వీటి ఆపద అనే వ్యక్తులకు మీరు పైసలు ఇస్తుంటారట కదా, ఎట్లా ఆ పైసలు ఎట్లా వస్తున్నాయి? ఆర్థిక వనరులు ఎట్లా అన్న? పైసలు అనేది నేను కొంతవరకు నా చేతనైనంత వరకు సాయం చేస్తుంటాను. ఇంకొకళ్ళు చాలా మంది నిమ్స్లో కానీ CMRF రిలీఫ్ ఫండ్ చాలా వరకు చిన్న స్టేషన్లలో ఫోన్ చెప్పమని, నాకున్న పరిచయాల్లో నేను తిరిగే వాళ్ళ విధానం బట్టి నేను ఎవరిని అడిగినా నా మంచితనం బట్టి ఎవరు కాదంటారు, వాళ్ళు చేతనైనంత హెల్ప్ చేస్తుంటారు. నేను చాలా మందికి హెల్ప్ చేస్తాను. నేను ఉదయం లేచే కాడి నుంచి నైట్ పడుకునే వరకు నాకు వచ్చే అవసరమే ఫోన్లు 10 అయితే మామూలుగా కతిమ్మలకి హెల్ప్ చేయాల్సిన ఫోన్లే 90 వరకు ఉంటాయి. నేను ఖచ్చితంగా అందరికీ నాకు చాదనైనంత హెల్ప్ చేస్తుంటాను. ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు మీ దాదాపు మీ వయసు చూస్తే 30+ అనుకుంటా, 30 బిలో అన్నా ఉండొచ్చు కానీ 30+ అయితే ఉండదు. దాదాపు 3-10 వయసు ఉంటుంది మీకు. ఈ చిన్న వయసులోనే ఇంతమంది పరిచయాలు ఎట్లా పెరిగినాయి? ఇంతమందితో మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? సమస్యల్ని పెద్ద వ్యక్తుల దగ్గర ఎట్లా తీసుకోపోగలుగుతున్నారు? ఆ టీం లేదన్న, దేవుడి దయ వల్ల మంచిగానే అందరితో మంచిగా స్వస్థంభాలు మెయింటైన్ చేయడం వల్ల నన్ను పార్టీతో పాటు నా మంచితనాన్ని చూసి కూడా అవతల వాళ్ళు సిద్ధు పర్సనల్ పని ఏ రోజు అడగడు. ఇంకెవరికైనా అవసరం ఉంటే అడుగుతారు తప్ప సిద్ధుకు అవసరమే పని అయితే అడగడని. నేను ఎవరిని అడగనన్నా. నాకు పర్సనల్ ప్రాబ్లం వస్తే నా తల్లికి నా భార్యకి తప్ప నేను ఇంకెవరికి చెప్పుకోను కూడా.